ఘటనలు మరలా జరగకుండా ఇప్పటి ప్రభుత్వమేనా ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మణిపాల్ డిమాండ్ చేశారు. ఉప్పాలవారిపాలెం గ్రామంలో అమర్నాథ్ నివాసం వద్ద జరిగిన మొదటి వర్ధంతి సభలో వివిధ బీసీ, గౌడ, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు పాల్గొని అమర్నాథ్కు ఘన నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు మరలా రాష్ట్రంలో జరగకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా చట్టం వేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలు, విద్యార్థుల మీద రోజువారీ అనేక దాడులు, హత్యలు జరుగుతున్న చట్టాలు సమర్థవంతంగా అమలు కానందున దోషులు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నారని మణిపాల్ మండిపడ్డారు. అధికార పార్టీ అధికార మదంతో, ధన బలంతో, గంజాయి మత్తులో దాడి చేసి నా యొక్క తమ్ముడిని హతమార్చారు ఈ యొక్క దుండగులు. ఇప్పటి వరకు చూసుకుంటే ఇదే ఉద్యమాన్ని ఇక్కడ పరిమితం అవ్వకూడదని చెప్పేసి బాపట్ల జిల్లా కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేసాం. అక్కడ ఒక రాస్తారోకో కార్యక్రమం నిర్వహించాం. దీన్ని మనం ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదని చెప్పేసి ఐద్వా రమాదేవి గారు ఇక్కడికి వచ్చి పర్యటించి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మహిళా సంఘం పేరుతో చెరుకుపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో అమర్నాథ్ జరిగినటువంటి దాడి, వాళ్ళ అక్క మీద జరిగినటువంటి వీటన్నిటిని కూడా విద్యార్థులు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా కూడా మహిళా సంఘాల పేరుతో కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం. విజయవాడలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు బృందాకరత్ గారు వస్తే ఆ రోజు వాస్తవానికి వాళ్ళిద్దరిని అక్కడ తీసుకెళ్లాలనుకున్నాం, కుదరలేదు. ఫోన్ ద్వారా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయించి ఒక ఇష్యూగా ముందుకు తీసుకెళ్లే దానికోసం మీ అందరూ ఇక్కడ మిత్రులు మాట్లాడినట్టు గౌడ సంఘాలు, మిగతా వాళ్ళందరితో పాటు మేము కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఏమైనా ముందుకి సాగలేదు. తర్వాత కాలంలో మనందరూ రకరకాలైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వచ్చినటువంటి పరిస్థితుల్లో అనుకున్నంత వేగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. మొదట్లో నిలబడ్డాం. ఈరోజు మనం ఇక్కడ ప్రాథమిక వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నామంటే వాళ్ళకి ధైర్యం కల్పించడం, అట్లనే ఇట్లాంటి అమర్నాథ్ ఘటనలు మళ్ళా భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదు. రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది, గతంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మనం అందరం మళ్ళీ ఇక్కడ కలిసాం కాబట్టి దీన్ని ఏ రూపంలో మన భవిష్యత్తులో